ఎగ్జాక్ట్‌గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది ఎముకల్లో అసలు? ఇట్ ఈస్ ఎ డీజనరేటివ్ డిసీజ్. ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనకి కార్టిలేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మీరు చూసే ఉంటారు పెద్దవాళ్ళకి కాలు అనేది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వంకరగా ఉంటాయి, ఇట్లా బోయింగ్ అనమాట. సో దాన్ని వారస్ డిఫార్మిటీ అంటాం. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైలీ లైఫ్ స్టైల్‌లో కానీ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ కింద కూర్చోవాలి. ఒక్కసారి కార్టిలేజ్ ఏదైతే పోయిన కార్టిలేజ్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయడం కష్టం అన్నమాట. అంటే ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఆయిల్స్ కానీ, ఫుడ్స్ కానీ ఏం పనిచేయవా? పని చేయవు మేడం. దట్ ఈస్ అ మిత్. We used to do computer navigated system and computer will help us in assisting during the surgery, and now the latest technique is robotic knee replacement. హాయ్, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ విశ్వనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం ఆస్టియోఆర్థరైటిస్. బట్ ఎగ్జాక్ట్‌గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది ఎముకల్లో అసలు? సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే బేసికలీ జాయింట్ అనేది అరిగిపోవడం అనమాట. మోకాల్లో మనకి గుజ్జు అనేది ఉంటుంది. సో యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్, వయసు పైబడే కొద్దీ ఆ గుజ్జు అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ డీజనరేటివ్ డిజార్డర్. సో మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతూ ఉంటే అప్పుడు బోన్ టు బోన్ అనేది ఆ ఫ్రిక్షన్ పెరిగి ఇట్ విల్ కాజ్ దట్ ఇన్ఫ్లమేషన్, ఇట్ విల్ కాజ్ దట్ పెయిన్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే బేసికలీ మోకాళ్ళ అరుగుదల అనమాట. ఇట్ ఈస్ అ డీజనరేటివ్ డిసీజ్. దాంట్లో మామూలుగా ఏమవుతుందంటే కార్టిలేజ్ ఉంటుంది మనకి. సో ఆ కార్టిలేజ్ అనేది పోతూ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనకి కార్టిలేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్ కానీ, అక్కడ జరిగే ఆ డీజనరేటివ్ ప్రాసెస్ని ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఆస్టియోఆర్థరైటిస్. ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. ఓకే, సో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. యంగ్స్టర్స్లో వచ్చేది కూడా ఉంటుంది, కాకపోతే ఇట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ సినారియో వేర్ దాంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్లో యంగ్ పీపుల్లో వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు యంగ్ పీపుల్‌లో కూడా చూస్తున్నాం కదా! అదేంటి, మళ్ళీ ఎందుకు వస్తుంది? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట ఆస్టియోఆర్థరైటిస్లో. వన్ ఈస్ కాల్డ్ యాస్ అ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. దానికి రీజన్ ఏమి ఉండదు. ఓకే. అది ఇట్ ఈస్ లైక్ ఇడియోపతిక్ రీజన్ అంటాం. దానికి ఏం రీజన్ ఉండదు. అది ఓన్లీ వయసు పైబడే వాళ్ళకి వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ హౌ ద హెయిర్ గెట్స్ గ్రే, అంటే జుట్టు ఎలా తెల్లబడుతుందో అట్లా ఆ కార్టిలేజ్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ వచ్చి దట్ విల్ బికమ్ డీజనరేటివ్, అండ్ ఈ మోకాలు ఒకదానికొకటి తగులుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ కాజ్ పెయిన్. దట్ ఈస్ అ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై దే కమ్. దిస్ ఈజ్ మోర్ కామన్ ఆఫ్టర్ ఇంజురీస్ కానీ, లేదంటే ఎనీ మెడికల్ కండిషన్స్ కానీ, లైక్ ఒబేసిటీ లేదంటే డయాబెటీస్ కానీ, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ పోస్ట్ ఇంజురీ కానీ, జాయింట్లు కరెక్ట్గా ఫ్రాక్చర్స్ అవన్నీ ఫిక్స్ చేయకుండా జాయింట్లో ఏమన్నా దెబ్బ తగిలితే అట్లాంటివి, దీస్ ఆర్ ది కండిషన్స్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ఇట్లాంటివి వి సీ ఇన్ యంగ్ పీపుల్. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక మోకాలకే రాదండి, మోకాళ్ళకి కూడా వస్తుంది, హిప్ జాయింట్స్కి కూడా వస్తుంది, ఫింగర్స్కి కూడా వస్తుంది, ఇక్కడ జాయింట్స్కి వస్తుంది, షోల్డర్కి కూడా వస్తుంది. సో బట్ వాట్ వి సీ కామన్లీ ఈజ్ నీ, హిప్ అండ్ we see commonly in the shoulder. So these are the common types of osteoarthritis. ఓకే. అండ్ ఇప్పుడు వీటిలో స్టేజెస్ ఉన్నాయి అన్నారు కదా! సో ఏ స్టేజ్‌లో ఎంత డ్యామేజ్ అవుతుంది? ఎలా ఉంటుంది లోపల సిట్యుయేషన్? సో ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ది నీ అనేది వి టేక్ ఇట్ యాజ్ అ ప్రోటోటైప్ అనమాట. సో దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 అండ్ 4 అంటాం. స్టేజ్ 4 అనేది ఎండ్ స్టేజ్ డిసీజ్ అంటాం. సో స్టేజ్ 1 అనేది, స్టేజ్ 2 అనేది దాంట్లో ఓన్లీ కార్టిలేజ్ అరిగిపోతూ ఉంటుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి వచ్చేసరికి బోన్ విల్లో ఫ్రిక్షన్ స్టార్ట్ అయిపోతుంది, పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ అనేది ఒక ఎముక పైన ఒక ఎముక వచ్చేసినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ అ బోన్ ఆన్ బోన్ అపియరెన్స్. అంటే ఒక ఎముక ఇంకొక ఎముక టచ్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది దట్ ఈస్ ది ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే కాలు వంకర అయిపోవడము. మీరు చూసే ఉంటారు పెద్దవాళ్ళకి కాలు అనేది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వంకరగా ఉంటాయి, ఇట్లా బోయింగ్ అనమాట. సో దాన్ని వారస్ డిఫార్మిటీ అంటాం. సో అలా ఎండ్ స్టేజ్లో వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ వస్తే ఆ మోకాలు అనేది అరిగిపోతూ కాలు అనేది వంకరగా అయిపోతాయి అనమాట. సో దీస్ ఆర్ ది స్టేజెస్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్. సో దాంట్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2కి we give so many we try to treat it with medicines అనమాట. లైక్
కాండ్రైటిన్ సల్ఫేట్ కానీ, గ్లూకోజమైన్ కానీ అని కొన్ని ఉంటాయి. అవి గుజ్జుని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ స్టేజ్. స్టేజ్ 3 and 4, స్టేజ్ 3కి కూడా వీ ట్రై టు మేనేజ్ ఇట్ వితౌట్ సర్జరీ. బట్ స్టేజ్ 4 అంటే డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు గో ఫర్ సర్జరీ. ఓకే. అండ్ ఇప్పుడు ముందుగానే గుర్తించాలి అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంటాయి సిమ్టమ్స్? సిమ్టమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పెయిన్ మేడం. సో ఈ పెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ ఫర్ అస్ టు డూ అ నీ రీప్లేస్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇస్ పెయిన్, పెయిన్ అండ్ పెయిన్. సో పెయిన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. చాలామందికి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో పెయిన్ ఉంటుంది, బట్ దే నెగ్లెక్ట్. సో అట్లా ఉంటుంది. దెన్ స్లోలీ యాజ్ ద డిజీజ్ ప్రోగ్రెసెస్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ పేషెంట్కి మెట్లు ఎక్కడం దిగడం కష్టం అవుతుంది, వాళ్ళు సరిగ్గా కూర్చోవడం కష్టం అవుతుంది. చాలాసేపు ఒక అరగంట కూర్చోనో, గంట కూర్చోనో, దాని తర్వాత వెన్ దే ట్రై టు గెట్ అప్ ఇట్ విల్ కాజ్ పెయిన్ ఇన్ ద జాయింట్స్. ఆ పెయిన్ అనేది ఇట్ విల్ రేడియేట్ వెనకాల సైడ్, ముందు యాంటీరియర్ అంటే ముందు పెయిన్ వస్తుంది, వెనకాలంటే పోస్టీరియర్. సో ఆ పెయిన్ అరౌండ్ ది జాయింట్ విల్ బి సివియర్. యాజ్ ద డిజీజ్ ప్రోగ్రెసెస్ సిమ్టమ్స్ కూడా ప్రోగ్రెస్ అవుతూ వస్తాయి. సో నేను చెప్పాను కదా, ఎండ్ స్టేజ్లో వచ్చేసరికి బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ విల్ కాజ్ సివియర్ పెయిన్ ఫర్ ది పేషెంట్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దే కెనాట్ వాక్ ఈవెన్ ఫర్ అ లాంగ్ డిస్టెన్స్, అండ్ కొంతమంది దే కెనాట్ వాక్ ఈవెన్ ఫర్ లైక్ 500 meters or 100 meters. అట్లాంటి వాళ్ళకి వీ రికమెండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పెయిన్ అనేది గుర్తుపెట్టడం ఎలా? అంటే జనరల్ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు లోపల డ్యామేజ్ అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ వేరేలా ఉంటుంది. సో వ్యూవర్స్‌కి అర్థమయ్యేలాగా ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టడం? అంటే జనరలైజ్డ్ పెయిన్స్ ఉండడం వేరే అండ్ నీ పెయిన్స్ ఉండడం వేరే. సో మోకాలు అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ద డిఫరెన్స్ ఈజ్, మోకాలు అరిగిపోయినప్పుడు పేషెంట్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు క్లైంబ్ స్టేర్స్ ఈజీలీ, గో డౌన్ ద స్టేర్స్ ఈజీలీ. కాళ్ళు బాస్పీట్లు వేసుకొని కూర్చోవడము, అండ్ దెన్ కూర్చొని తర్వాత వెంటనే లేవకపోవడము, దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. అవి దే ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ వన్స్ ద డిసీజ్ ఇస్ ప్రోగ్రెసింగ్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. నార్మల్ పెయిన్స్కి మనం మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, అండ్ దే డోంట్ కాజ్ ట్రబుల్ ఇన్ క్లైంబింగ్ స్టేర్స్. అట్లాంటివి దట్ ఈస్ ద వే వీ డిఫరెన్షియేట్ అనమాట. అండ్ చాలామంది ఇప్పుడు మోకాలు నొప్పులున్నాక కింద కూర్చోకూడదు, లేదంటే ఇండియన్ టాయిలెట్ వాడకూడదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు పాటించాలి? అది మోస్ట్ ఇంపార్టెంట్. మా పేషెంట్స్ క్లినిక్స్కి వచ్చిన వాళ్ళకి అందరికీ మేము ఇదే చెప్తాం. హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి, పేషెంట్స్కి వెన్ దే డూ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్ వాడడం అనేది వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ టు డూ ఫర్ నీస్కి. ఇఫ్ యూ డోంట్ డూ స్క్వాటింగ్, ఇఫ్ యూ డోంట్ డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్, నీస్ అనేవి ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ యూజ్ ఇండియన్ టాయిలెట్ ఆర్ ఇఫ్ దే డూ స్క్వాటింగ్ మోర్, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్ అనేది బాగా పెరిగిపోతుంది between two bones. That will cause wear and tear of the cartilage more. So that is why we tell the patients to avoid squatting, avoid using Indian toilet, atla anamata. And we also avoid the patients to climbing stairs. Ante మెట్లు ఎక్కడం దిగడం కూడా తగ్గించుకోమంటాము. అంటే దీస్ ఆర్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ టు అవాయిడ్ ది ఆస్టియోఆర్థరైటిస్. మనం ఏం చెప్తామంటే బరువు తగ్గాలని చెప్తాము, మెట్లు ఎక్కడం దిగడం తగ్గామని చెప్తాం, మనం డోంట్ స్క్వాట్ అని చెప్తాము, డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్, బాస్పీట్లు ఎక్కువ వేసుకొని కూర్చోవద్దు అని చెప్తాము. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ వీ టెల్ ద పేషెంట్ టు అవాయిడ్. ఓకే. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైలీ లైఫ్ స్టైల్లో కానీ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఒకసారి వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్ దిట్స్ అ మిత్ దట్ ఏదైనా తింటే, ఇప్పుడు మాకు చాలామంది పేషెంట్స్ వస్తారు వేర్ చేసే ఇది మేము ఇలా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్, ఇలా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్, వాళ్ళు ఇలాంటి మెడిసిన్స్ ఇచ్చారు, మోకాల్లో గుజ్జు పెరిగిపోతుందంట, అప్పుడు దానికి ఏమి అని దే కమ్ బ్యాక్ టు అస్. దే సే వీ హియర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. వాట్ ఐ వాంట్ టు మేక్ క్లియర్ ఇస్, మీకు ఒక్కసారి కార్టిలేజ్ ఏదైతే పోయిన కార్టిలేజ్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయడం కష్టం అనమాట. బై ఫుడ్ ద్వారా గుజ్జు పెరగడానికి ఆయిల్స్ కానీ, ఫుడ్స్ కానీ ఏం పని చేయవా? పని చేయవు మేడం. దట్ ఈస్ అ మిత్. ఏంటంటే వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, దాన్ని కాపాడుకోవాలి, అంతేగాని కొత్త కార్టిలేజ్ మాత్రం రాదు మనకి. ఓకే. సో ఫుడ్స్ అంటే దే హెల్ప్ ఇన్ డిఫరెంట్ మేనర్. అంటే ఇప్పుడు మీరు నట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ కానీ, బెర్రీస్ కానీ, ఆల్ దీస్ సబ్స్టెన్సెస్ దే ఆర్ రిచ్ ఇన్ కొల్లాజిన్. సో ఆ కొల్లాజిన్ విల్ హెల్ప్ రీటైన్ ది న్యాచురల్ కార్టిలేజ్ ఇన్ ది జాయింట్స్, బట్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూ కార్టిలేజ్. దట్ ఈస్ అ మిత్. It will help to
రీగెయిన్ అంటే ఉన్న కార్టిలేజ్ని కాపాడుకోవడానికి దే హెల్ప్. ఆ ఆయిల్స్ అనేవి దాంట్లో హైల్యూరానిక్ యాసిడ్ కానీ అవన్నీ ఇస్తాం మేము జాయింట్ లోపలికి. దే హెల్ప్ టు స్ట్రెంగ్థెన్ ద కార్టిలేజ్ అండ్ రీటైన్ దట్ కార్టిలేజ్. కానీ దే విల్ నాట్ హెల్ప్ ఇన్ రీజనరేటింగ్ న్యూ కార్టిలేజ్. సో ఇట్ ఈస్ అ మిత్ దట్ ఇవన్నీ ఇట్ హెల్ప్స్ టు రీజనరేట్ కార్టిలేజ్. కొత్త కార్టిలేజ్ రాదు, కొత్త గుజ్జు రాదు. ఓన్లీ ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఈ గ్లూకోజామైన్ కానీ, కాండ్రైటిన్ సల్ఫేట్స్ కానీ, ఈ కొల్లాజిన్ సప్లిమెంట్స్ కానీ ఇస్తాం. సో దట్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ని స్ట్రెంగ్థెన్ చేస్తే ఇట్ విల్ ఎక్కువ కాలం మన్నుతుందని. ఓకే. అండ్ ఇప్పుడు కొంతమంది ఆయిల్స్ యూజ్ చేస్తారు పెయిన్ తట్టుకోలేక. సో వాళ్ళకేమన్నా ఉపశమనం ఉంటుందా? అది జస్ట్ పై వరకేనా? అది ఓన్లీ పైనే మేడం. అదే టెంపరరీ పెయిన్ రిలీఫ్ లాగా ఓన్లీ పైన వాడినప్పుడు. ఇప్పుడు మామూలుగా మనం దెబ్బ తగిలినప్పుడు పైనుంచి ఆయింట్మెంట్ లాంటివి పెట్టుకుంటే తగ్గుతుంది కదా, సేమ్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ద సేమ్. ఖచ్చితంగా చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి దీనికి? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3కి వీ డోంట్ డూ సర్జరీస్. స్టేజ్ 4 అనేది ఎండ్ స్టేజ్ రిజల్ట్ ఎండ్ స్టేజ్ డిసీజ్ అనమాట. దానికి వీ డూ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో దట్ ఈస్ ది బెస్ట్ సర్జరీ అండ్ ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ది డిజీజ్. అండ్ ఇప్పుడు 4th స్టేజ్కి రాకుండా ఉండాలి అంటే మనం ప్రొలాంగ్ చేయొచ్చా ఆ సిచ్యువేషన్ని? నేను ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే యూ విల్ నాట్ ప్రోగ్రెస్ టు దట్ స్టేజ్. బట్ ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్. ఈవెన్చువలీ యూ విల్ గో టు దట్ స్టేజ్. అంటే యూ కెనాట్ స్టాప్ ఏజింగ్ ప్రాసెస్ లాగా. సో కొంతమందికి ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు జెనెటిక్స్ ఉంటాయి. కొంతమంది ఈవెన్ వెన్ ఇన్ ద 70s దే ఆర్ వెరీ యాక్టివ్, వాళ్ళకి మోకాలు నొప్పి ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ జీన్స్. ఇప్పుడు కొంతమంది ఓన్లీ 60 ఇయర్స్కి 50 ఇయర్స్కి పెయిన్ వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ జీన్స్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్ కూడా ఉంటుంది. ఒబేసిటీ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ అనేది ఫ్యాక్టర్. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ది అవుట్కమ్ ఆఫ్ యువర్ డిజీజ్. సో యాజ్ ఫార్ యాజ్ ద కార్టిలేజ్ పార్ట్ ఈస్ కన్సర్న్, సో ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ డిజీజ్ని ప్రోగ్రెస్ కాకుండా ఆపడం అనేది మన చేతిలో ఉంటుందా లేదా అంటే యూ క్యాన్ డూ సర్టన్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ గోయింగ్ ఇన్ టు దట్ స్టేజ్ ఎర్లీ. సో లైక్ స్క్వాటింగ్ చేయకపోవడము, రెగ్యులర్గా నీస్కి ఎక్సర్సైజ్ చేసుకోవడము, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఆ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే యువర్ నీస్ విల్ బీ ఇన్ గుడ్ షేప్. దే విల్ హెల్ప్ యువర్ నీస్ టు సస్టైన్ లాంగర్ దోస్ ఎక్సర్సైజెస్. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ టు అంటే ప్రొలాంగ్ ది స్టేజెస్ అనమాట. అంటే యూ టు గో ఇన్ టు ద లాస్ట్ స్టేజ్ వరకు ప్రొలాంగ్ చేయడానికి. అండ్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా? డెఫినెట్లీ. కాకపోతే నీ క్యాప్స్ లాంటివి వాడుకొని చేయొచ్చు. అదే చెప్పేది నేను, పెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఆ పెయిన్ అనేది వాళ్ళని ఎంత పర్మిట్ చేస్తుంది మూమెంట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ పెయిన్. వాళ్ళకి నొప్పి ఎంత ఉంది అనేది దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి. టూ మచ్ పెయిన్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు వాక్. అట్లాంటప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. వచ్చి ఏంటి అప్రోప్రియేట్, విచ్ స్టేజ్ ఆర్ దే ఇన్ అనేది చూసుకొని దెన్ వీ క్యాన్ గో ప్రొసీడ్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. ఓకే. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అన్నారు కదా, దానికి ఏజ్ క్రైటీరియా ఉంటుందా? ఏజ్ క్రైటీరియా అనేది ఏముండదమ్మా. పెయిన్ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డూయింగ్ అ నీ రీప్లేస్మెంట్ ఈస్ పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఎండ్ స్టేజ్ 4 స్టేజ్లో ఉండొచ్చు, బట్ ఒక పేషెంట్కి 3rd స్టేజ్లో ఉండొచ్చు. బట్ పెయిన్ ఈజ్ సబ్జెక్టివ్. లైక్ పెయిన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పర్సీవ్ చేస్తారు. ఒక 3rd స్టేజ్లో ఉన్న ఇఫ్ వీ డోంట్ ట్రీట్ ద ఎక్స్రేస్, వీ ట్రీట్ ది పేషెంట్. సో పేషెంట్కి పెయిన్ చాలా ఉంది, స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చింది అంటే వీ సజెస్ట్ దెమ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పెయిన్ అనేది మెయిన్ క్రైటీరియా. ఏజ్ కూడా క్రైటీరియా ఉంటుంది. వెరీ యంగ్ పీపుల్కి వీ డోంట్ డూ. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆస్టియోఆర్థరైటిస్ ఒకవేళ యంగ్ పీపుల్లో వచ్చింది అంటే వీ డూ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా పేషెంట్కి, ఎందువల్ల వచ్చింది ఆ ఆర్థరైటిస్, ఏమైనా దెబ్బ తగిలి జాయింట్ కాంగ్రుయెన్సీ అంటాం, అంటే జాయింట్ స్మూత్గా లేకుండా కిందికి మీదికి ఉందా, లేదంటే ఇట్ ఈస్ నాట్ రెగ్యులారిటీ లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది జాయింట్ అంటే అప్పుడు వీ డూ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ దట్ పేషెంట్, సో దట్ అర్లీ ఏజ్లో ఎందుకు వచ్చింది ఆర్థరైటిస్ అనేది. దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ ఇష్యూ. ఇన్ జనరల్ ఏజ్ యంగ్ పీపుల్కి మేము జనరలీ ట్రై టు అవాయిడ్. సో ఎల్డర్లీ పీపుల్కి అయితే we try to mobilize them for motivate them for knee replacement. See, eventually knee replacement is to give a patient a healthy lifestyle. Because of the pain, if they are unable to walk, BP gaani sugar gaani perugutundi. So to avoid that and to give a healthy lifestyle to the patient, we make the patient
we tell the patient to go for a knee replacement. ఈ నీ రిప్లేస్మెంట్ వల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఎంతకాలం మన్నుతుంది ఇది? And a properly done knee replacement will last for 15 to 20 years easily. ఓకే. And బాగా మంచి జాయింట్స్ చూసుకుంటే ఇట్ విల్ లాస్ట్ ఈవెన్ ఫర్ మోర్. వీ హెవ్ సీన్ పేషెంట్స్ ఆఫ్టర్ 25 years of follow-up also where they are doing very well. సో ఇట్ విల్ లాస్ట్ ఫర్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ టు 15 to 20 years ఈజీగా లాస్ట్ అవుతుంది నీ రీప్లేస్మెంట్ అనేది. అడ్వాంటేజెస్ ఏంటి దీంతో వీళ్ళకి? పెయిన్ పోతుంది బేసికలీ. సో ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ ఫ్రమ్ లాంగ్ టైమ్, వీ డూ ద సర్జరీ. ఏదైతే మోకాళ్ళు ఉంటుందో పాడైపోయిన మోకాలు తీసేసి మేము కొత్త మోకాలు వేస్తామన్నమాట. సో దట్ ఈస్ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్, దెన్ మొబిలిటీ ఆఫ్ ద పేషెంట్ విల్ ఇంక్రీజ్, పేషెంట్ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది. సో దేర్ బ్లడ్ ప్రెషర్స్, షుగర్స్, ఎవ్రీథింగ్ అండ్ దర్ హార్ట్ కండిషన్, ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ చెక్. So that is a major advantage of doing a knee replacement. It is to give a healthy lifestyle to the patient. బట్ కొంతమందిలో ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్న భయం ఉంటుంది. అంటే ఎంతైనా ఫారెన్ బాడీ మన దాంట్లో ఉండడం అంటే కొంచెం భయపడతారు. సో వాళ్ళకేం చెప్తారు మీరు? అలా భయపడాల్సింది ఏం లేదమ్మా. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎట్లా ఉంటుంది. ఆ 1%, 2% రిస్క్ ఎక్కడైనా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ మూల పోయినా ఉంటుంది. బట్ అవర్ ఓటీ ఎంత బాగుంటుంది, హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్, వాట్ ఇంప్లాంట్ యు ఆర్ యూజింగ్ నౌ. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ సర్జరీ. ఇప్పుడు మన ఇండియాలోనే వీ గెట్ ఆల్ ది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, వెరీ గుడ్ ఇంప్లాంట్స్. సో మేము చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ ఈస్ వెరీ 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 మినిమల్. సో దేర్ ఆర్ అదర్ ఇంప్లాంట్స్ వేర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ బట్టి కూడా ఉంటుంది. కొంచెం చీప్ ఇంప్లాంట్స్ వాడతారు చాలామంది పెరిఫెరీస్లో, అట్లా దే టెన్ టు బ్రేక్, దే టెన్ టు గివ్ వే, అంటే అవి మంచిగా ఉండవు అనమాట. సో బెటర్ టు గో ఫర్ అ గుడ్ ఇంప్లాంట్ వైల్ దే డూ ఫర్ అ సర్జరీ, వైల్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ సర్జరీ. ఓకే. అంటే మీకు తెలిసి ఎవరికైనా ఇట్లా ఇంప్లాంటేషన్ సెట్ అవ్వకుండా తీసేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సేమ్ నీకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ అయిపోయింది, ఇట్ సమ్ ఎనీ రీజన్ వల్ల అది సరిగా పని చేయలేదు తనకి. సో దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా అనమాట మళ్ళీ దానికి కూడా. అంటే నీ రీప్లేస్మెంట్ అయిపోయిన పేషెంట్కి వన్స్ వాళ్ళు దే కమ్ టు అస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి, మూమెంట్స్ ఫుల్ రాకపోవడం, స్వెల్లింగ్, రెడ్నెస్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్కి పెయిన్ రావడం, ఆల్ దీస్ ఆర్ ద క్రైటీరియా దట్ ఆ ప్రీవియస్ నీ రీప్లేస్మెంట్ హ్యాస్ నాట్ డన్ వెల్ ఆర్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ దట్ పేషెంట్. రివిజన్ నీ అంటే ఆ తీసేసి పాత తీసేసి మళ్ళీ కొత్తది వేయడం. దట్ ఈస్ కాల్డ్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే. ఆఫ్టర్ ఈ రిప్లేస్మెంట్ తర్వాత పేషెంట్ లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది? ఏమన్నా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ కింద కూర్చోవద్దు. ఓకే. కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి. అండ్ హై యాక్టివిటీ స్పోర్ట్స్ అవాయిడ్ చేయాలి, లైక్ ఫుట్బాల్ కానీ రన్నింగ్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. బేసిక్ ఎక్సర్సైజెస్ దే కెన్ డూ స్విమ్మింగ్, దే కెన్ డూ సైక్లింగ్, దే కెన్ డూ మైల్డ్గా జాగింగ్ లాంటివి అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వీ ట్రైడ్ దెమ్ హై యాక్టివిటీ ఉన్న స్పోర్టింగ్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి. హై యాక్టివిటీ ఆర్ హై డిమాండ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అవాయిడ్ చేసి మైల్డ్ థింగ్స్ లైక్ జాగింగ్ కానీ అంటే బ్రిస్క్ వాకింగ్, నాట్ జాగింగ్ ఎగ్జాక్ట్లీ, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది పేషెంట్కి. బికాస్ ఆఫ్ ద పెయిన్ దే విల్ సిట్ అట్ వన్ ప్లేస్. అట్లా కాకుండా ఇఫ్ వీ డూ ది సర్జరీ, దెన్ వాళ్ళకి ఏమవుతుందంటే పెయిన్ పోయినప్పుడు దే ఫీల్ మోర్ యాక్టివ్, దే ఫీల్ మోర్ ఎనర్జెటిక్. సో అప్పుడు దే కెన్ డూ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ అండ్ స్టఫ్. సో ఇట్ విల్ హెల్ప్ ద పేషెంట్ ఫర్ అ బెటర్ లైఫ్ స్టైల్. ఓకే. ఈ మధ్య చాలా చిన్న ఏజ్ వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పి అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాం. అది కూడా ఆర్థరైటిస్ కిందకి వస్తుందా? అది డిఫరెంట్ పెయిన్ ఏమన్నా ఉంటుందా? అదే నేను చెప్పినట్టు ఇంతకుముందు, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లైక్ దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా టు ఇవాల్యుయేట్ దట్ సార్ట్ ఆఫ్ పేషెంట్. సే ఫర్ అ మాకు యంగ్ అంటే సే 35-40 years పేషెంట్కి మోకాలు నొప్పితో వచ్చారు. అసలు ఏంటి మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వెరీ కామన్. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది హిప్కి కానీ, నీకి కానీ, హిప్కి కానీ, షోల్డర్కి కానీ వస్తుంది మోస్ట్ కామన్గా. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది ఏంటంటే మన బాడీ లోపల ఉన్న సెల్సే మన సెల్స్తో ఫైట్ చేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే బయట నుంచి ఏదో సెల్స్ వచ్చాయి అనుకొని
మన బాడీలో ఉన్న సెల్సే వాటిని అటాక్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టిక్యులర్ జాయింట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ వేళ్ళకి రావచ్చు, రిస్ట్కి రావచ్చు, ఎల్బోకి రావచ్చు, జాయింట్ షోల్డర్కి రావచ్చు, నెక్కి కూడా రావచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్వాల్వ్స్ ఆల్ ది జాయింట్స్ ఇన్ ది బాడీ. అట్లాంటప్పుడు వెన్ దే పేషెంట్ కమ్స్, ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు మన దగ్గరికి, హాస్పిటల్కి వచ్చినప్పుడు దే సే ఇఫ్ దే హ్యావింగ్ అ నీ పెయిన్, దెన్ వీ విల్ ట్రై టు ఇవాల్యుయేట్, అంటే ఎగ్జామిన్ చేస్తాము, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, ఎక్స్రేస్ చేస్తాము, వెదర్ ఇట్ ఈస్ ట్రూలీ ఆర్థరైటిసా, అది ప్రైమరీయా లేదంటే సెకండరీయా అని చెక్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఇప్పుడు బయట చాలా రకాల ట్రీట్మెంట్స్ చేస్తున్నాం, లైక్ పిఆర్పి కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ చేస్తున్నారు కదా. సో వీటితో ఎంత రిలీఫ్ ఉంటుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది? కమింగ్ టు దిస్ క్వశ్చన్, యాక్చువల్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్కి పిఆర్పీస్ వర్క్ చేస్తాయని దేర్ ఇస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే లేదు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ టేకింగ్. బట్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి పిఆర్పీస్ డోంట్ వర్క్. స్టేజ్ 4 ఈజ్ అన్ ఎండ్ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్, సో దానికి పిఆర్పీస్ విల్ నాట్ వర్క్. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్కి డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇంకా ఏమున్నాయి సార్? ఇంకా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా దీనికోసం? సో అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే నౌ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అంటే టీకేఆర్ అనేది ఒక కాంప్లెక్స్ సర్జరీని ఇప్పుడు దే హ్యావ్ స్లోగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూ అడ్వాన్సెస్ హ్యావ్ కమ్ బ్యాక్. Initially we used to do computer navigated system, and computer will help us in assisting during the surgery. And now the latest technique is robotic knee replacement, where anni cuts anni robo chestundannamata. So this is the latest technology which science keeps evolving, right? So that is how these new techniques have come up. So now the latest technology is robotic knee replacement. అండ్ ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ ఎన్ని రోజుల్లో రికవరీ అవుతారు? అండ్ జనరల్గా వాళ్ళు చేసుకునే వాకింగ్ కానీ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయగలుగుతారు? సో ఇట్ డిపెండ్స్. సో నార్మల్లీ ఎట్లా ఉంటుందంటే, పెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో మా ప్రాక్టీస్లో వాట్ వీ డూ ఇస్, వన్స్ వీ డూ అ నీ రీప్లేస్మెంట్ ఫర్ వన్ సైడ్, వీ మేక్ ద పేషెంట్ వాక్ ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే ఆర్ day 2 or day 3, depending upon the pain perception of the patient. Like for example, ఒక పేషెంట్కి చాలా పెయిన్ ఉంటే we don't make him or her walk the very next day. But when we do next day, వెళ్ళి మేము పేషెంట్ని చూస్తాము, we talk to the patient if she's comfortable or if she is comfortable, then what we do is we'll ask them whether she wants to walk. So కొంతమంది highly motivated patients ఉంటారు, they walk the very next day, and we've seen so many patients who walk the very next day and they do good. And it is not that patients who don't walk the very next day they don't do good. It atla em undadu. It depends on the pain. It is all subjective. Like కొంతమంది థర్డ్ డే ఫోర్త్ డే కానీ దే డోంట్ స్టార్ట్ వాకింగ్, సో వీ మేక్ దెమ్ వాక్ విత్ అ వాకర్ ఇనిషియలీ. దెన్ స్లోలీ ఇట్ డిపెండ్స్ ఎంత పెయిన్ ఉంది అనేది. సో స్లోగా మనం వాకర్ తీసేసి వాక్ చేయమని చెప్తామన్నమాట. ఓకే, అంటే ఎలా ఉంటుంది సార్? ఈ 2 మోకాళ్ళు ఒకేసారి చేస్తారా, లేదంటే టైం గ్యాప్ ఏమైనా పెట్టుకుంటారా దీనికి? జనరలీ ఎల్డర్లీ పేషెంట్స్ అయితే వీ డోంట్ డూ టుగెదర్, అంటే దిస్ ఇస్ కాల్డ్ సైమల్టేనియస్గా నీ రీప్లేస్మెంట్ చేయము. బికాస్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఏజ్ అనేది ఒక క్రైటీరియా ఉంటుంది, దెన్ కార్డియాక్ ఓవర్లోడ్ అనే క్రైటీరియా ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు మ్యాటర్. సో హార్ట్ పైన ప్రెషర్ పడద్దని, హార్ట్ పైన ఒత్తిడి పడకుండా ఉండాలనేసి వీ డోంట్ డూ అన్ సింగిల్ సెట్టింగ్. డెఫినెట్లీ యంగ్ పేషెంట్స్లో వీ డూ, like 55 years, less than 50 years or 55 years వాళ్ళకి there are instances where we have done bilateral knee replacement, అంటే సింగిల్ సిట్టింగ్లో 2 మోకాలు చేసేయడం. సో పెయిన్ స్టిమ్యులస్ అనేది ఒక నీకు చేసినా 2 నీకు చేసినా ఒకటే, కాకపోతే వీ హ్యావ్ టు చూస్ అవర్ పేషెంట్స్ కరెక్ట్లీ, వీ హ్యావ్ టు చూస్ అవర్ పేషెంట్స్ వెరీ వైజ్లీ. అన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతేనే వీ డూ సైమల్టేనియస్గా. బట్ నౌ వాట్ వీ డూ ఇస్, వాట్ ఐ డూ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీసెస్, ఇవాళ ఒక మోకాలు చేసేసి we give a gap of 3 or 4 days and then నెక్స్ట్ సైడ్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ స్టేజ్డ్ బైలాటరల్ టీకేఆర్ అనమాట. సో దిస్ ఇస్, ఈ ప్రొసీజర్లో ఏంటంటే వి గివ్ అ గ్యాప్ ఆఫ్ 3 or 4 days ఫర్ ద పేషెంట్. ఒక మోకాలు అయిపోయిన తర్వాత సెకండ్ మోకాలు ఒక 3 to 4 days తర్వాత చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్టేజ్డ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.